హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చిరంజీవి, విజయశాంతి ఇద్దరూ వాళ్ళ కొత్త ఇల్లు అంటే ఒక గుడిసెని కట్టుకొని అందులో పాలు పొంగించి దేవుడి ఫోటోకి పూజ చేస్తారు. అండ్ చిరు వాళ్ళ అమ్మ ఫోటోని కూడా చాలా తెలివిగా అన్నపూర్ణ బయటికి తీసుకువస్తుంది, కావాలనే విజయతో గొడవపడి. సో వాళ్ళ అమ్మ ఫోటో ఏదైతే చిరు వాళ్ళ అమ్మ ఫోటో ఉందో దాన్ని పెద్ద ఫ్రేమ్ చేయించి ఇంట్లో పెట్టుకుంటారు చిరు అండ్ విజయ. ఇంకా అలా ఇద్దరు హ్యాపీగా వాళ్ళ లైఫ్ని కొనసాగించాలి అనుకుంటారు. పాప, నేను జాబ్ వెతుక్కోవాలి, నా ఫ్రెండ్కి ఆల్రెడీ చెప్పి పెట్టాను, ఆఫీస్కి రమ్మన్నాడు అని అంటారు. అయితే నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నేను కూడా ట్రిప్పుకి వెళ్తాను అని చెప్పి ఇంకా అలా విజయశాంతి ఆటోలో చిరుని ఆఫీస్ దగ్గరికి తీసుకువెళ్తుంది. సో చిరు ఆఫీస్ లోపలికి వెళ్తారు. అప్పుడే అదే ఆఫీస్కి ఏదో పనిపై వచ్చిన మంజుల చిరుని చూసేస్తుంది. చూసి ఇదేంటి వీడిక్కడున్నాడు, ఎందుకు వచ్చాడు వీడు అని ఆలోచిస్తుంటే, రే నాకు జాబ్ కన్ఫర్మ్ కదా అని అంటారు చిరు. తప్పకుండా జాబ్ వస్తుంది అని చిరు ఫ్రెండ్ చెప్తుంటే, ఓహో జాబ్ కోసం వచ్చావా, ఇప్పుడు చూడేం చేస్తాను అని మంజుల బయటికి వెళ్ళిపోతుంది. చిరు ఆఫీస్ లోపలికి వెళ్తారు. వెళ్ళి ఇంకా ఎండీని అయితే కలుస్తారు. చూడు, మాది గోడౌన్, లోడింగ్ అన్లోడింగ్ జాబ్ ఉంటుంది. అంటే నువ్వు కరెక్ట్గా ఆ స్టాక్ అంతా చూసుకోవాలి, ఎంత లోడ్ అవుతుంది ఎంత అన్లోడ్ అవుతుంది అనేది పక్కాగా రాసి పెట్టాలి అని చెప్పి ఆ ఎండీ చెప్తారు. సార్, లోడింగ్ అన్లోడింగ్ నాకు బాగా తెలుసు సార్, నాకు అందులో ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటారు హ్యాపీగా చిరు. సరే, ఎక్స్పీరియన్స్ ఉంది అంటున్నావుగా, చూస్తాను, చూసి నిన్ను జాబ్లో పెట్టుకుంటానులే అని అనేలోపు ఆయనకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఎవరో కాదు, మంజుల. ఫోన్ చేసి, హలో, మీ ముందు జాబ్ కావాలి అని ఒకడు నిలబడి ఉండాలే, అతను ఎవరో కాదు, కృష్ణన్ రాజు గారు తెలుసు కదా, పెద్ద వ్యాపారి, ఆయన కొడుకు. ఆయన బాగా ఇతను తాగుతున్నాడని, తాగుబోతాడని ఇంట్లో నుండి బయటికి గెంటేశారు. అలాంటి వాడిని పెట్టుకుంటే మీ షాప్ కూడా ఏమవుతుందో మీకు తెలియాలి కదా. ఇతని నిర్లక్ష్యం వల్లే మొన్న వాళ్ళ గోడౌన్కి ఫైర్ అంటుకుంది. ఇప్పుడు మీ గోడౌన్ పరిస్థితి కూడా ఏమవుతుందో ఆలోచించుకోండి అని కాల్ కట్ చేస్తుంది మంజుల. ఇంకా వెంటనే అతను ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ మేనేజర్ అయితే, నువ్వు కృష్ణన్ రాజు కొడుకువా అని అడుగుతారు. ఒక్కసారిగా చిరు షాక్ అయిపోతారు. అవునండి అని అంటారు. నీలాంటి తాగుబోతుల్ని పెట్టుకోవాలని మేము అనుకోవటం లేదు, వెళ్ళిపో, ఇక్కడ నీకు నేను ఉద్యోగం ఇవ్వలేను అని చెప్పి బయటికి పంపించేస్తారు. అలా చిరు ఎక్కడికి వెళ్తున్నా సరే తనకి జాబ్ అయితే దొరకదన్నమాట. కావాలనే ముందుగానే ఆ మంజుల అందరికీ చెప్పి పెట్టడం వల్ల ఇంకా జాబే దొరకదు. ఎవరైనా సెక్యూరిటీతో అయినా బయటికి పంపించేసడం కానీ, లేకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా నీలాంటి వాళ్ళు మాకు అవసరం లేదని చెప్పడం కానీ, అలా ఇంకా పాపం చాలా అంటే చాలా అవమానాలు, రిజెక్షన్స్ అయినవి జరుగుతూ ఉంటాయన్నమాట చిరుకి. సో చిరు ఏం చేస్తాడంటే అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒకవైపు విజయ ఏమో ఆటో ట్రిప్స్ వేస్తూ ఉంటుంది. ఇంకలా విజయ ఖచ్చితంగా చిరుకి జాబ్ వచ్చేసే ఉంటుంది. ఇప్పుడు చిరు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. జాబ్ వస్తే అతనికి గౌరవం కూడా దొరుకుతుంది అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా చిరు నడుచుకుంటూ వెళ్తూ ఒక దగ్గర కూర్చుంటాడు. అక్కడే ఒక గుడి వస్తుంది. ఇంకా అలా గుళ్ళో వెంకటేశ్వర స్వామిని చూస్తూ, స్వామి, ఏంది ఏంది నాకు ఈ కష్టాలు, నేను కావాలని తాగలేదని ఎంత చెప్పినా నా మాట ఎవ్వరు వినటం లేదు, అది మాత్రమే కాదు, ఇప్పుడు నాకంటూ ఒక దారి చూపించు, నాకు దారి చూపించు అని పాపం ఎంతో అంటే ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటాడు చిరు. అప్పుడే కరెక్ట్గా ఒక ఇంటి అతని ముందుకి కరెక్ట్గా కార్ వచ్చి ఆ కార్ అయితే ఆగిపోతుంది. ఇదేంటి కార్ ఆగింది, ఏమైందని చెప్పి వెళ్ళి చూసేసరికి అందులో చాలా క్లియర్గా ఎవరైతే గుడిలో చిరు హెల్ప్ చేశాడో ఒక రిచ్ పర్సన్ అతను ఉంటాడనమాట. ఇంకా అతనికి సడన్గా హార్ట్ స్ట్రోక్ అయితే వస్తుంది. కార్ అందుకే సడన్గా ఆపేస్తాడు. వెంటనే ఇంకా చిరు అన్నా అన్నా అని చెప్పి అతన్ని లేపి పరుగు పరుగున హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. ఇంకా వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి అతను ప్రాణాపాయ స్థితిలో ఉంటాడని తెలుస్తుంది. ఇంకా అతన్ని నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తాడనమాట. అయ్యో, ఈయనకేంటి ఇలా జరిగి ఉండదు, వెంటనే వాళ్ళకు ఫోన్ చేయాలని చెప్పి వెంటనే ఫోన్ చేసి ఇంకా వాళ్ళనైతే పిలిపిస్తాడు.
ఇంకలా అతనికి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల సమయానికి చిరు కాపాడడం వల్ల ఆయన సేవ్ అవుతారు. చూడండి, ఇతను కరెక్ట్ టైంకి తీసుకువచ్చాడు. కొంచెం ఆలస్యమైనా ఇప్పుడు ఈయన ప్రాణాలతో ఉండేవాడు కాదు అని అంటారు. ఇంక చిరు, అన్న ఏంటిది, మీరు బాగా పలుకుబడి పేరు ఉన్నవాళ్ళు కదూ, ఓ డ్రైవర్ని పెట్టుకోవచ్చు కదా అని అంటారు. ఏమో, ఆ సంఘటన జరిగిన తర్వాత నుండి ఎవరిని నమ్మాలన్నా చాలా భయంగా ఉంది బాబు. అందుకే నేను ఎవరిని నమ్మటం లేదు. అవును, నాకొక నిజం చెప్పు. నువ్వు నిజంగా మాకు ఏ జన్మ బంధువో తెలీదు. ఎప్పుడు నేను ప్రమాదంలో పడినా నన్ను కాపాడుతూనే ఉన్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కావట్లేదు బాబు అని అంటారు. ఓ అన్న, ఏంటి అంత పెద్ద పెద్ద మాటలు, ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? సరే, నేను వెళ్ళొస్తాను అని వెళ్తుంటే, ఒక్క నిమిషం, నువ్వు ఎక్కడ పని చేస్తూ ఉంటావు చెప్పమ్మా అని అడుగుతారు. పని అంటే ప్రస్తుతానికి ఖాళీ, ఎంతలా వెతుకుతున్నా ఎవ్వరు పని ఇవ్వట్లేదు అని అంటారు. ఏంటి, జాబ్ ఇవ్వట్లేదా? ఎందుకు అని అడుగుతారు వాళ్ళ వైఫ్. ఎందుకంటే ఏం చెప్తానమ్మా, ఒక నింద నాపై పడింది. ఆ నింద పడ్డం వల్ల అదంతా నిజమని నమ్మి ఎవ్వరూ నన్ను ఉద్యోగంలో పెట్టుకోవట్లా అని జరిగిందంతా చెప్తాడు. వెంటనే ఇంక అతనైతే, ఆ రిచ్ పర్సన్, అతని పేరు కృష్ణ. సో అతనైతే, చూడు బాబు, అయినా నువ్వు ఎవరెవరి దగ్గర వెళ్ళడం ఏంటి? ఆ రోజు నా విజిటింగ్ కార్డ్ నీకు ఇచ్చాను కదా, అలాంటప్పుడు నువ్వు నా దగ్గరికి కదా రావాలి, ఎక్కడికో ఎందుకు వెళ్ళావు? చూడు, ఇప్పుడు చెప్తున్నాను, ఈ క్షణమే నీకు నేను జాబ్ ఇస్తున్నాను. నాది ఫర్నిచర్ అండ్ ప్లైవుడ్ కంపెనీ. అందులో నువ్వు సూపర్వైజర్గా ఉండు. నీకు మంచి జీతం ఇస్తాను. అందరికంటే నీకు ఎక్కువ శాలరీ ఇస్తాను. నీ కష్టాన్ని నేనేమీ ఉంచుకోను, సరేనా అని అంటారు. అది కాదనేలోపు, నేనేమి ఫ్రీగా ఇస్తానంటం లేదు కదా, నీ కష్టమే నీకు ఇస్తానంటున్నాను. నీకెలాగో ఉద్యోగం లేదు అంటున్నావు కాబట్టి నీకు నేను ఇస్తాను, జాబ్ ఇస్తాను అని చెప్పి ఇంకా అలా తన్నైతే తీసుకువెళ్తారు. ఇంకా అలా ఫర్నిచర్ షాప్ మొత్తం చూపించి, ఇదిగో చిరంజీవి, దీన్ని ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలని చెప్పి మొత్తం సూపర్వైజర్గా ఎలా చేయాలి, అసలు జాబ్ రోల్ ఏంటి, పర్పస్ ఏంటి, అన్ని విషయాలు అనేవి చెప్తారు. సో అదంతా విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చిరు. అన్న, థ్యాంక్ యూ, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని అంటారు. చిరు, అంత పెద్ద మాటలు ఎందుకయ్యా, నేనే నీ రుణం తీర్చుకోలేను. సరే, ఇంక నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళు, ఇదిగో ఈ అడ్వాన్స్ తీసుకొని అంటారు. లేదు, నెల తర్వాత తీసుకుంటాను, నేను జీతమే తీసుకుంటానని చెప్పి ఇంక అలా హ్యాపీగా ఇంటికి వెళ్తాడనమాట చిరు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. విజయ అటు ఇటు తిరుగుతూ చిరు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇదేంటి, చిరు వెళ్ళి చాలాసేపు అయింది, మార్నింగ్ నుండి కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు, ఏమైంది చిరుకి అని చెప్పి అటు ఇటు తిరిగి చూస్తూ ఉంటే అన్నపూర్ణ వస్తుంది. ఏంది పాప, ఏమైంది అంటే, ఏంటో అమ్మ, ఇంకా చిరు ఇంటికి రాలేదు అని అంటారు. వాడి గురించి తెలిసిందే కదా, పని వెతికి దొరికేంత వరకు వాడి ఇంటికి రాడు, నువ్వేమి కంగారు పడద్దనే లోపు పాపా అని చెప్పి ఇంక పరిగెత్తుకుంటూ వస్తాడు చిరు. వెంటనే అన్నపూర్ణ వైపు చూస్తూ అత్త అని చెప్పి గిరిగిర తిప్పుతూ ఉంటాడు. రే రే, ఏమైండదిరా అని అడుగుతారు. అత్త, నాకు నాకు ఉద్యోగం వచ్చిండది, అది కూడా ఎక్కడో తెలుసా, కృష్ణ ఫర్నిచర్స్ అండ్ ప్లైవుడ్లో, అక్కడ సూపర్వైజరు, నెలకి 20,000 జీతం అని అంటాడు. ఒక్కసారిగా అదంతా కృష్ణరాజు బయటకు వచ్చి వింటూ ఉంటాడు. నేనేమి ఖాళీగా తిరగటంలా, ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది, వెళ్ళి పులికి చెప్పు అని అంటాడు కావాలనే చూస్తున్న చిరు. అన్నపూర్ణ, ఏంటి వాళ్ళతో మాటలు అని అంటారు కృష్ణరాజు. ఏం లేదన్నా, వీడికేదో జాబ్ వచ్చిందంట, ఓ గిరగిరా తిప్పేస్తున్నాడు అంతే అని అంటారు. వాడికి జాబ్ ఇచ్చారంటే తర్వాత తీసేస్తారనే అర్థం. వీడికున్న అలవాట్లకి, వీడికున్న లక్షణాలకి ఆ జాబ్లో ఉండి ఖచ్చితంగా తీసేస్తారు అని అంటారు కృష్ణరాజు. మావయ్య గారు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా చిరు అంచెలంచెలుగా ఎదుగుతాడు, నాకు ఆ నమ్మకం ఉంది, మీరు అలా తక్కువ చేసి చూడకండి అని అంటుంది విజయ. ఏమో అమ్మా, నువ్వు మాత్రం వీడిని ఇంతలా ఎలా నమ్ముతున్నావో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతారు కృష్ణరాజు. ఇంకా అలా విజయ అండ్ చిరు ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదిగో, ఇది నేను ట్రిప్కి వెళ్ళినప్పుడు వచ్చిన డబ్బులు, ఇవాళ అమౌంట్ అని చెప్పి చూపిస్తుంది. ఒక్క నిమిషం అని ఒక చిన్న పిగ్గీ బ్యాంక్, అంటే ఒక చిన్న ముంత లాంటిది తీసుకొస్తాడనమాట చిరు. ఏంటిది అని అడుగుతారు. ఏం లేదు పాప, మన దగ్గర డబ్బులు లేవనే కదా అందరూ మనల్ని అవమానిస్తున్నారు, అదే కాకుండా మనకొక్కరు కూడా ఇల్లు ఇవ్వలేదు, అలాంటప్పుడు ఇది తీసుకొచ్చాను, ఇందులో నీకు మిగిలిన డబ్బులు నాకు మిగిలిన డబ్బులు వేద్దాం, అప్పుడు మనం ఒక కొత్త ఇల్లే కట్టుకోవచ్చు ఇక్కడ అని అంటారు. ఓహో,
జాబ్ దొరికిన ఫస్ట్ రోజే ఇంతలా ఆలోచిస్తున్నావా అని చెప్పి ఇంకా హ్యాపీగా వాళ్ళకి మిగిలిన డబ్బులని ఆ హుండీలో వేసుకుంటారు. ఇది ఇలా ఉండగా దుర్గా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఎంత వీళ్ళిద్దరినీ నేను బయట ఎలా అయినా ఆ చిరుని బయటికి పంపించేయాలి అనుకున్నాను. కానీ అసలు ఆ చిరు కనీసం బయటికి కాదు కదా, ఏమీ ఆలోచించట్లేదు. వాడిని పంపించలేకపోతున్నాను. ఇటువైపు విజయ మనసు కూడా మార్చలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎలా ఎలా ఆ చిరుని నేను ఖచ్చితంగా బయటికి పంపించాలి అని చాలా అంటే చాలా గట్టిగా ఆలోచిస్తూ ఉంటుంది దుర్గా. ఇంక వెంటనే అర్జున్ చాలా డల్గా ఉంటాడు. దుర్గా అర్జున్ దగ్గరికి వెళ్తుంది. ఏమైందండి, ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతుంది. ఏం లేదు అంటే అది అని అనేలోపు, చూడండి, మీరు నా దగ్గర ఏ నిజాన్ని దాచాల్సిన అవసరం లేదు. మీరు నా గురించి మీరు తప్పుగా నేనేదో అపార్థం చేసుకుంటానని అనుకో అవసరం లేదు. నేను పెళ్ళైనప్పటి నుండి మిమ్మల్ని చూస్తున్నాను. మీకు మనసులో ఏదో ఏదో బాధ కనబడుతుంది, కానీ దాన్ని మీరు పైకి చెప్పటం లేదు. చెప్పండి, మీ మనసులో ఏదైనా బాధ ఉంటే దాన్ని నాతో షేర్ చేసుకోండి అని అంటుంది దుర్గా. దుర్గా, ఇప్పుడు చిరు అంతలా బాధ అనుభవిస్తున్నాడన్నా, నాన్న వాణ్ణి తప్పుగా అర్థం చేసుకుంటున్నాడన్నా, దానికి నేను కూడా ఒక కారణం అని అంటారు. మీరెలా కారణమవుతారండి? వాడు చేసుకున్న కర్మకి వాడే అనుభవిస్తున్నాడు. ఆ రోజు అంతే, బాగా డ్రింక్ చేసి మా అన్నయ్యని యాక్సిడెంట్ చేసి చంపేశాడు. ఈరోజేమో ఇలా, వాళ్ళ జీవితమే ఎంత అని అంటుంది. వద్దు, నువ్వలా మాట్లాడద్దు దుర్గా. ఎందుకంటే నీకొక నిజం చెప్తాను. ఆ రోజు యాక్సిడెంట్ చేసింది చిరు కాదు, నేను అని అంటారు. ఒక్కసారిగా దుర్గా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు అని అంటుంది. అవును, నేను నిజం మాత్రమే చెప్తున్నాను. ఆ రోజు డ్రైవ్ చేసింది చిరు కాదు, నేను. ఎక్కడ నేను అలా చేశానని తెలిస్తే నాన్న బాధపడతాడోనని, చిన్నప్పటి నుండి నాన్నకి నేనంటే ఇష్టం కాబట్టి ఆ ఇష్టం ఎక్కడ పోతుందోనని, ఎక్కడ నాన్నకి హార్ట్అటాక్ వస్తుందోనని కావాలనే వాడిపై నింద వేసుకున్నాడు. వాడికి అందరూ దూరం అవుతారని తెలిసి కూడా వాడు ఆ నింద వేసుకున్నాడు. ఈ విషయంలో నన్ను రోజు నన్ను నేను తిట్టుకుంటూనే ఉంటాను. నాకు వాడికంటే ఏది ఎక్కువ కాదు అని అనేసరికి ఒక్కసారిగా హార్ట్ బ్లాస్ట్ అయిపోతుంది దుర్గాకి. ఇన్ని రోజులు ఎంతో మంచివాడు అని అనుకున్న తన భర్తే యాక్సిడెంట్ చేశాడని, కానీ ఒకవైపు చిరుపై ఏదైతే పగతో తనుందో ఆ పగకి అసలు చిరుకి సంబంధం లేదు అని తెలుసుకున్న తర్వాత చాలా అంటే చాలా షాక్లో ఉండిపోయి అసలు ఏం చేయాలో అర్థం కాక కళ్ళు తిరిగి పడిపోతుంది దుర్గా. ఇంక వెంటనే దుర్గా 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 అని చెప్పి ఇంక లేపుతారు. లేపేసరికి అప్పుడే అన్నపూర్ణ వస్తుంది. ఏమైంది పాప, ఏమైందని చెప్పి చూసేసరికి ఇంకా అలా దుర్గా ప్రెగ్నెంట్ అనే విషయం తెలుస్తుంది. రేయ్ అన్నా, అన్న రా అన్నా అని చెప్పి వాళ్ళ అన్నని పిలుస్తారు. ఏమైంది అన్నపూర్ణ అని అడుగుతారు. అన్నా, నేను మొన్నే అన్నాను కదా, అది నిజమైందన్నా. మన ఇంటికి వారసుడు రాబోతున్నారు. ఇదిగో దుర్గా ప్రెగ్నెంట్ అయింది అని చెప్పేసరికి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు కృష్ణరాజు. దుర్గా మాత్రం ఇంకా ఒక్కసారిగా అలా ఆలోచనలో పడిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.